3 పిల్లాడు చిలకలూరిపేటలో ఆత్మహత్య చేసుకున్నాడని ఇవాళ భానుప్రసాద్ అనే అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే ఈ అభిమానుల ప్రేమతో హత్యలు, ఆత్మహత్యలు, కొట్లాటలు, తగాదాలు ఫ్యాన్స్ మధ్య ఇన్ని ఘర్షణలు, గందరగోళాల మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఎదిగారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు వక్తలు చెప్పినట్లుగా 2 కులాలు మాత్రమే అక్కడ ఆధిపత్యం చేస్తున్నాయి. అందులో ఒక కులం నుంచి వచ్చిన వాళ్ళు చాలా డామినేట్ చేస్తున్నారు. ఒక నాగార్జున, ఒక బాలకృష్ణ, ఒక రామానాయుడు ఫ్యామిలీ, ఒక నాగేశ్వరరావు ఫ్యామిలీ, ఒక ఎన్టీఆర్ కుటుంబం, కొన్ని కుటుంబాలు మాత్రమే వెళ్తున్నాయి. అందులో ముఖ్యంగా నాగార్జున కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఏదో ఒక స్థాయిలో అమ్మాయిల్ని వేధించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి, లేదా అమ్మాయిలతో ఆడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక వెంకటేష్ మినహా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్న విషయం కూడా చాలామందికి తెలిసిన విషయమే. మరి ఈ హీరోలు ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇటు చిరంజీవి కుటుంబం, అటు అల్లు అర్జున్ కుటుంబం, వీళ్ళందరూ హీరోలే కదా. తెర మీద హీరోలు మీ చెల్లెళ్ళని ఈవ్ టీజింగ్ చేసినా, ర్యాగింగ్ చేసినా, మీ గర్ల్ ఫ్రెండ్స్ని ఎవరైనా రేప్ చేసినా లేకపోతే టీజింగ్ చేసినా బదలాలు తీర్చుకుంటారు, ప్రతీకారాలు తీర్చుకుంటారు. మరి ఈ చెల్లెళ్ళు గొంతు విప్పి బయట ఘోరమని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా గుండె పగిలేలా చెప్తున్నారు. వీళ్ళందరూ గత వారం రోజులుగా మాట్లాడుతున్నారు, 4 రోజులుగా ఛానళ్లలో మాట్లాడుతున్నారు, నిన్న లైవ్లో మాట్లాడారు. ఇంతమంది చెల్లెళ్ళు సినీ పరిశ్రమలో వాళ్ళ వ్యధలు, వాళ్ళ గాథలు వాళ్ళు చెబితే ఒక్కళ్ళైనా ఈ రోజు వరకు బయటకు వచ్చారా? ఒక్క హీరో, నేను అడుగుతున్నా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు లేరా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత న్యాయమైన డిమాండ్ల మీద పోరాడతామని, ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్తున్నటువంటి వీళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఎవరెవరికో వెల్ఫేర్ చేస్తామని చెప్తున్నారు. తుఫాన్లు వస్తే మీరు చేస్తున్నామన్నారు, ఇంకేదో వస్తే చేస్తామన్నారు, వృద్ధ కళాకారుల కోసం చేస్తున్నామన్నారు. మీరు చేసేది ఎంతనో మాకు తెలియదు, కానీ సినీ పరిశ్రమలో మీ అందరి సక్సెస్ వెనక చెమటోడ్చిన కార్మికులు వీళ్ళు, ఆర్టిస్టులు. మీ అందరి విజయాల వెనుక మీ హీరో వర్షిప్ ఇవాళ. ఎందుకండి హీరో వర్షిప్? ఎన్నాళ్ళు తెలుగు సినిమాలో 75 ఏళ్ళ తెలుగు సినిమా ఈరోజు వీళ్ళందరూ నిలదీస్తున్నారు. జవాబు చెప్పండి. ఎన్నాళ్ళు హీరో ఎలివేషన్లు, హీరోయిన్లను తిట్టి, హీరోయిన్లని బూతులు మాట్లాడి కుళ్ళు జోకులేసి, లేదా ఆడవాళ్ళని కుళ్ళు జోకులేసి ఎన్ని సినిమాల్లో బాబు మోహన్ రంగు మీద, ఆకారం మీద తంతరండి. ఇది కామెడీయా? ఒక మనిషి రంగు మీద కామెడీ, రూపం మీద కామెడీ, ఇంత దౌర్భాగ్యం. ఇక ట్రాన్స్జెండర్స్, గత 5-6 ఏళ్ళుగా ట్రాన్స్జెండర్స్ మమ్మల్ని బదనాం చేసిన, అవమానకరంగా చూపించిన ఖబర్దార్ అని వాళ్ళు మాట్లాడినాక, వాళ్ళు సినిమాల మీద, మీడియా ఛానళ్లలో అవమానం జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేశాక కొంచెం తగ్గింది. అందుకే ఈరోజు మాకేమవుతుందో, మేము ఓపెన్గా మాట్లాడాం కదా, మేము బయటకు వచ్చి మాట్లాడాం కదా, మాకేమవుతుందో అని భయపడుతున్న చెల్లెళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, పోరాడితే పోయేది ఏమీ లేదమ్మా. పోరాడితే పోయేది ఏం లేదు. మన బతుకుల్లో మార్పు తప్ప, మన బానిస సంఖ్యలో విముక్తి తప్ప. ఇవాళ ఒక చెల్లి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ట్రోలింగ్ ఇస్తున్నాం. ఎంత దారుణంగా వెంటాడుతున్నారో ఆ అభిమానులు. పవన్ కళ్యాణ్ అభిమానులైనా, ఇంకెవరి అభిమానులైనా మేము ఒకటే చెప్తున్నాం, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, చిరంజీవ, ఈ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఎవడైనా మాకు ఫరక్ పడదండి. ఎవరికి భయపడేది లేదు. ఉద్యమాలతో బయలుదేరాం మేము. ప్రాణ త్యాగాలకైనా, బుల్లెట్లు కురిసినా, రాళ్ళు కురిసినా, లేకపోతే అభినందనలు కురిసినా కుంగిపోయేది లేదు, పొంగిపోయేది లేదు. విషయం కోసం, కాస్ కోసం, సమస్య మీద నిలబడే దమ్ము మాకున్నది. మీకు నియతుంటే, మీకు నీతి ఉంటే రండి, ఎక్కడైనా కూర్చుందాం. ఈ ఆర్టిస్టుల తరఫున మేము వస్తాం. ఈ ఆర్టిస్టు చెల్లెలు ఏవైతే మాట్లాడుతున్నారో, ఏవైతే గొంతు విప్పుతున్నారో వాళ్ళ తరఫున మేముంటాం. వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. మాకు ఏ ప్రయోజనం అక్కర్లేదు. మీరు సినిమా రంగం మీద బతికినోళ్ళు, తెలుగు ప్రేక్షకుల
ఆదరాభిమానుల మీద మీ మేడలు, మీ మిద్దెలు, మీ కోట్లు, మీ జాగాలు, మీ ఎకరాల భూములు, మీ బతుకులు, మీ ఇమేజ్లు, మీ అవార్డులు, మీ రివార్డులు అన్నీ ఉన్నాయి. మీరు రారా? ఎందుకు రారంటున్నా? శ్రీరెడ్డి విడిచింది ఇప్పింది మీ బతుకులే, మీ వలువలే, మీ బట్టలే. అది స్పష్టంగా చెప్తున్నాం. శ్రీరెడ్డి గొంతు విప్పి అమ్మాయి ఒక మాట అన్నది, నా జీవితం ఏమైనా పర్లేదు, వాళ్ళ అమ్మ నాన్న అమ్ములు ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు, మా పరువు పోదా, నీ బతుకేంటి అని అడిగితే, నా బతుకు ఏమైనా పర్లేదు, నా బతుకు ఏమైనా పర్లేదు, నా తర్వాత ఈ చెల్లెళ్ళకి సమస్య పరిష్కారం అయితే చాలు అని లైవ్లో చెప్పింది. చాలామంది విన్నారు. ఎందుకు ఈ త్యాగాలు? ఈ గొంతులు ఎందుకు విప్పుతున్నారు? ఎంత పబ్లిక్ షేమింగ్ జరిగింది మనమంతా చూసాం. బహిరంగంగా దాడులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడున్న నా ముందున్న అమ్మాయిలు, వాళ్ళ పేర్లు మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఎంతెంత పబ్లిక్ షేమింగ్కి, అటాకులకి, దాడులకి గురవుతున్నారు. ఎందుకు? సినిమా రంగంలో బయటకు రాని ఆర్టిస్టులంతా ఆలోచించాలి. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ సినీ పరిశ్రమలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.